నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. దశమహావిద్యల గురించి ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు. అందులోనూ ప్రత్యేకంగా ధూమావతి అమ్మవారు. ఆమె చేతిలో చీపురు ఉంటుంది, చాట ఉంటుంది. చాలా మంది దశమహావిద్యలు అంటే భయపడతారు. అందులోనూ ధూమావతి అమ్మ రూపం చూసి చాలా మంది భయపడతారు. కానీ ఆమె చల్లని తల్లి. ఆ చేతిలో ఉన్న చాట చీపురుతో మన కష్టాలు దుఃఖాలన్నీ తుడిచివేసే తల్లిగా ఆమెను మనం కొలుస్తాం. ఇప్పుడు సోమవారం 22వ తారీఖు జూన్న ధూమావతి జయంతి ఉంది. మనం ఒంటరిగా ఉంటాం, డిప్రెషన్ లో ఉంటాం, లేదా చాలా మందికి ఒక వింత సమస్య వస్తుంది. ఉద్యోగం లేక సమస్య ఉండదు, 4 ఆఫర్లు వస్తాయి. ఇందులో బెస్ట్ ఆఫర్ ఏది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. పిల్లలు 10th అయిపోతుంది, ఏ గ్రూప్ లో జాయిన్ చేయాలి, కామర్స్ మంచిదా మ్యాథ్స్ మంచిదా అర్థం కాదు. పెళ్లి సంబంధాలు వస్తాయి, 2 సంబంధాలు బాగున్నట్టే అనిపిస్తుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది వదులుకోవాలో అర్థం కాదు. అంటే డెసిషన్ మేకింగ్ లో చాలా మంది రాంగ్ గా వెళ్ళిపోతారు. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బా తప్పు నిర్ణయం తీసుకున్నామని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ ధూమావతి అమ్మవారి ఆరాధన చాలా విశేషం. అందులోనూ సోమవారం రోజున 22వ తేదీ జూన్ నెల, ఆ రోజు చిన్న చిన్న పరిహారాలు, ఎటువంటి భయాలు లేకుండా అమ్మవారిని మీరు ఆరాధించడం వల్ల జీవితంలో డబ్బులు, ఆరోగ్యం, ఉద్యోగం, మొత్తం జీవితం ఒక అభ్యున్నతి వైపు వెళ్లే పరిహారాల్ని మనకి ఇవాళ ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు తెలియజేస్తారు. మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధూమావతి అమ్మవారు అసలు దశమహావిద్యలు అంటే భయపడిపోతారు. అందులో ధూమావతి అమ్మవారు అంటే ఎక్కడ లేని రకరకాలుగా తెలిసి తెలియక చెప్పిన మాటలన్నీ పట్టుకుని భయపడతారు. కానీ అమ్మ చాలా దయగల తల్లి అంటారు కదా. ఈ ధూమావతి జయంతికి అందరూ ఇంట్లో ఉండే సామాన్య గృహిణులు, గృహస్థులు కూడా చేసుకోదగ్గ పరిహారాలు మీరు తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఎందుకనంటే అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి విషయాలు తెలియజేసేటప్పుడు మనస్సు పులకరించిపోతుంది. ఎందుకంటే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల యొక్క బాధలు వర్ణనాతీతం అమ్మా. ఎందుకనంటే అందరూ సంతోషంగా ఉన్నవాళ్ళు కాదు కదా. సంతోషంగా ఉన్న వాళ్ళ శాతం 5%, నిత్యం సమస్యలతో బాధపడుతుండేటువంటి వాళ్ళు 95%. నిజం గురుగారు. ఒకటా రెండా అని మనం చెప్పలేం. అనేక రకాల సమస్యలు వివిధ రకాలుగా మనం వింటూ ఉంటుంటే ఇన్ని సమస్యలు ప్రపంచంలో ఉన్నాయా, ఇంతమంది బాధపడుతున్నారా, దైవము దయ ఉందా, ఎందుకు ఇంత కష్టాలు వాళ్ళకి అసలు కలుగుతున్నాయి. కొందరైతే దేవుడు ఉన్నాడా అనే అంత నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ దైవం ఎప్పుడు ఉందమ్మా. కానీ మనం చేసే విధానంలోనే పొరపాట్లు చేస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ ఉన్న కొద్ది చిన్నపాటి కార్యక్రమాన్నైనా ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఆ సమస్యల ప్రతి సమస్యకి కూడా ఒక చెక్ పాయింట్ అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితేనమ్మా, దశమహావిద్యలలో 7వ విద్య ఈ ధూమావతి. ధూమావతి అంటే ధూమ అంటే పొగ, వతి అంటే అది కలిగినది, పొగ కలిగినటువంటిది అని అర్థం. ఇక్కడ ఈ అమ్మవారి రూపమే చాలా విచిత్రం. అసలు ఈ అమ్మవారి రూపానికంటే ముందుగా పుట్టుక గురించి మనం తెలియజేసుకుంటే 2 కథనాలు మనకు తెలియబడుతున్నాయి పురాణాల ప్రకారం. మొట్టమొదటిది, భర్త యొక్క ఆజ్ఞ లేకుండా తండ్రి గారి యొక్క ఇంటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, యజ్ఞ కార్యక్రమానికి భర్త అనుమతి మరియు తల్లిదండ్రుల నుంచి పిలుపు లేకుండా వెళ్ళడం వల్ల అక్కడ అవమానాలు పాలైనటువంటి అమ్మవారు తనంతట తానుగా అగ్నిని రాజేసుకొని అగ్నిలో ఆహుతైపోవడం, తద్వారా వచ్చినటువంటిది పొగ. ఆ విధంగా ధూమావతి అమ్మవారు ఉద్భవించింది అని చెప్పి ఒక నానుడి. ఇక రెండవది, ఈ యొక్క సంబంధించినటువంటి ఈ చిన్నమస్త, ధూమావతి ఒకే కోవకి చెందినట్టుగా చెప్తుంది. అంటే చిన్నమస్తాలో ఏంటి, తన చెలికత్తెలు ఆకలిస్తుంది నాకేదైనా పెట్టు పెట్టు అని అమ్మవారిని అడిగితే విసిగిపోయి తల నరికింది. దాని ద్వారా వచ్చినటువంటి 3 ధారల్ని తన చెలికత్తెలు త్రాగుతాడు. ఇది అలాంటిదే భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి నాకు ఆకలిస్తుంది అని వెంటబడుతుంది, ఆగు అని అంటారు పరమేశ్వరుడు. అయినా వినకుండా వెంటబడి ఉండడం వల్ల అగ్రహోద్రగుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అమ్మవారిని మింగేస్తాడు. మింగేసినప్పుడు ఆ స్వామి యొక్క నోటి నుంచి ధూమం, పొగ బయటికి వచ్చింది. ఇక్కడ గరళ కంఠం దగ్గర ఆగిపోయినటువంటిది. ఆ విధంగా పొగ బయటికి రావడం, ధూమవతి అమ్మవారు అప్పుడు ఉద్భవించింది.
అప్పుడు ఈ ధూమావతి అమ్మవారి యొక్క స్వరూపము వర్ణన కూడా చాలా గొప్పగా ఉంటుందమ్మా. ముసలి అవతారము. ఏ అమ్మవారికైనా కానీ మీరు కట్టు బొట్టు చూసుంటారు. కానీ ఈ ధూమావతి అమ్మవారికి కట్టు బొట్టు ఉండదు. విధవరాలైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలాగే తెల్ల చీర కట్టుకోవడం, జుట్టు ముడి లేకుండా చింపిరి జుట్టుతో ఉండడం, వికార వికృత రూపముతో ఉండడం. కాకి మీద వాహనం కాకి యొక్క వాహనం కాదమ్మా, కాకి యొక్క ధ్వజాన్ని అమ్మవారు కలిగి ఉంటుంది. తర్వాత గుర్రం లేని రథం మీద ప్రయాణం చేస్తుంది. అవును అవును, ఊరికే అలా రథం ఉంటుంది అంతే. చేట పట్టుకుని ఉంటుంది. అంటే అంతేకాకుండా ఆ శ్మశానం గుండా వెళుతుంది, కళ్ళు నిప్పు కణికల్లా ఉంటాయి అని చెప్పి మనకు శాస్త్రంలో ధూమావతి అమ్మవారి యొక్క వర్ణన చెప్పబడింది. అసలు ఈ ధూమావతి అమ్మవారిని మనం ఏ దేవుణ్ణైనా కానీ, నాకు ఉద్యోగం కావాలమ్మా, నాకు పెళ్లి కావాలమ్మా, నాకు సంతానం కావాలమ్మా, నాకు ఇల్లు కావాలమ్మా అని ప్రతి దేవతని మనం కావాలి కావాలి అని అంటాం. అడుగుతాం. కానీ ఇక్కడ ఈ ధూమావతి అమ్మవారిని మన సమస్యలు పోవాలన్నాడట. అవును అవును. అంతే తప్ప నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగకూడదట ధూమావతి అమ్మవారిని. అడిగితే మాత్రం అచ్చిన అసలు ఇవ్వదట. కానీ మనకున్న సమస్యలు పోవాలి, మనిషికి కావాల్సిందే కదా. అంటే అప్పులు పోవాలి, అనారోగ్యం పోవాలి, అలా అడగాల గురువు. అప్పులు పోవాలి, అనారోగ్యం పోవాలి, కష్టాలు సమస్యలు పోవాలి. తీరాలి, పిల్లల్లో ఉన్నటువంటి మంకుతనం పోవాలి, తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు పోవాలి, దంపతుల మధ్య ఉన్న విభేదాలు పోవాలి. ఇలా మన సమస్యలు పోవాలి అనాలి. ఓకే. ఇక్కడే మనిషి విజ్ఞతతో ఆలోచన. నాకు ఇది కావాలని అమ్మవారిని అడగకూడదట. ఏ అమ్మవారినైనా కావాలి అంటే ఇస్తుంది తల్లిలాగా, కానీ నాకు ఇది పోవాలి అని అన్నానట అమ్మవారిని. అప్పుడే ఆ అమ్మవారు తీసేస్తుంది. అందుకనే ఇవి పోవాలి అంటేనే అది పోవడం కోసమే మనలో ఉన్నటువంటి అంత చీపురుతోను ఊడ్చి, ఒక చేత చీపురు కట్ట చాట పట్టుకొని ఉంటుంది అమ్మవారు. ఊడ్చి చాటలు చేసి అవతల పడేస్తుంది. మన సమస్యలు కూడా అలాగే జీవితం నుంచి పారద్రోలేటువంటి అమ్మవారు ఈ అమ్మవారు. కాబట్టి ఈ రోజున అత్యంత విశేషం. 22వ తారీఖు జ్యేష్ఠ మాసము శుక్లపక్షము అష్టమి తిథి ఉన్నటువంటిది. కాబట్టి అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మన పీఠమ ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి ధూమావతి జయంతి సందర్భంగా సాయంకాలం 7 గంటలకి మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు పోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ధూమావతి హోమం, ప్రత్యంగిర హోమం, బగడాముఖి హోమంతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణార్థమే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 22వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రోజున ప్రధానంగా అమ్మవారి చిత్రపటం దొరికితే మంచిది, కానీ ఎవరు కూడా ఇష్టపడరు. ఒకవేళ లేకపోతే లలిత అమ్మవారి కానీ చిత్రపటాన్ని పెట్టుకొని ఎర్రటి పూలమాల వేసి, ప్రధానంగా ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని ధూమావతి జయంతి 22వ తారీఖు కదా, ఈ అమ్మవారికి ఒక విశేషమైన ఆరాధన ఉంది. ఏంటంటే మనం ఏ దేవుడికైనా కానీ చక్కగా పుష్పములు సుమధురంగా ఫ్రెష్ పుష్పాలు మనం వాడతాం, కానీ ఈ అమ్మవారికి వాడిన పుష్పాలు వాడాలి. వాడిన పుష్పాల మాల, పూలమాల తీసుకొచ్చి ఒక పక్కకు పెడితే కొంత సమయానికి వాడిపోతుంది. ఆ వాడిన పుష్పాల మాల అమ్మవారికి వేయాలి. తర్వాత అర్చన చేసినా కానీ పొగతు కలిగినటువంటివి, అందుకని యాష్ కలర్ లో ఉన్నటువంటి పూలు ఉంటాయి కదా, ఆ పూలు వాడిన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయాలి. ముఖ్యంగా ధూమము ఈ అమ్మవారికి మహాప్రీతికరం. కాబట్టి మనకు పూజా స్టోర్లో మైషాచి, గుగ్గిలము, సాంబ్రాణి దొరుకుతుంది. వీటిని వేసి, వీటితో ధూమం గనక ఇంట్లో వేస్తే నకారాత్మకమైన శక్తి తొలగిపోతుంది, పూర్తిగా వెళ్ళిపోతుంది. నరదృష్టి, నరఘోషతో బాధపడేటువంటి వాడు. ఇక ఈ సందర్భంగా మనం గమనించుకున్నట్లయితే ధూమవతి మూల మంత్రాన్ని ఓం ధూమ్ ధూమవత్యై నమః, ఓం ధూమవత్యై నమః అనే నామాన్ని 1008 సార్లు కానీ, లేదా ఈ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల వరకు ఈ అష్టమి తిథి ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ 10,000 సార్లు అయినా కానీ ధూమవతి అమ్మవారి యొక్క నామాన్ని జపించడం. మన సమస్యలు పోవాలి, సమస్యలు తీరిపోవాలని కాదు, సమస్యలే వెళ్ళిపోవాలి. లక్ష్మి, జ్యేష్ఠ లక్ష్మి వెళ్ళిపోవాలి, అనారోగ్యం వెళ్ళిపోవాలి. ఈ మనకు ఇంటి సమస్య కోసం ఎదురు చూస్తున్నాం, ఆ సమస్య తొలగిపోయి మనకి ఇల్లు, మనకు
రావాలి, ఆ, కోర్టు సమస్యలు తొలగిపోవాలి, తొలగిపోవాలి, ఇలా వివాదాలు, ఆస్తి వివాదాలు పోవాలి, తొలగిపోవాలి. ఏదైనా పోవాలి అని అవి రావు తప్ప ఉమ్. నాకు ఇది కావాలి అని మనం దేవుని ఆరాధన చేస్తాం, ఇల్లు కావాలి అని. కానీ మనం ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇంటి సమస్యలు పోవాలి. పోవాలి. అట్లా. ఓకే. ఇప్పుడు సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు నాకు సొంత ఇల్లు కళ నెరవేరాలి అనే కోరిక తీరాలి అని కాకుండా అద్దెంటి సమస్యలు పోవాలి అనుకుంటే సొంత ఇల్లు సొంత వస్తుంది. ఇల్లు వచ్చేస్తుంది. ఓకే. లేదా రివర్స్ అడగండి. సొంతింటి కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలు పోవాలి. పోవాలి. పోతే ఆటోమేటిక్ గా అవును. మనకు శాంక్షన్ అవుతుంది కదా. ఓకే. ఇట్లా ఉద్యోగం అయినా అంతే, పదవి అయినా అంతే. ఈ ధూమవతి అమ్మవారికి ప్రధానంగా గమనించుకుంటే నవగ్రహాలలో కేతుగ్రహానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత. కేతుగ్రహం ఏంటి? రాహు చెప్పి చేస్తాడు, కేతు చెప్పకుండా చేస్తాడు. ఉమ్. ఆకస్మికంగా వస్తుంటాయి. ఎవరి జాతకంలోనైతే కేతు దశ, కేతు అంతర్దశ, అశ్విని మఖ మూల నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ధూమవతి అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితముగా పొందుతారు. ఇది మనం చెప్పవచ్చమ్మా. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ ధూమవతి ఆరాధన చేసేటువంటి వ్యక్తులకి ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఉమ్. ఇలా మనం గమనించుకోవచ్చమ్మా. అంతేకాకుండా గత జన్మ కర్మదోషాలని కేతు అనుభవింపచేస్తాడు. ఓకే. అవును, అవును. రాహు ఈ జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలని వచ్చే జన్మకి కేతు గ్రహం ద్వారా అనుభవింపచేస్తాడు. గత జన్మ కర్మదోషాలన్నీ కేతు గ్రహం వల్ల వస్తాయి. కాబట్టి అంతర్లీనంగా మనం ప్రాక్టికల్ గా సైన్స్ పరంగా మనం ఆలోచిస్తే గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ప్రభావాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ దోషాలు, కర్మదోషాలు తొలగిపోతే మన పుణ్యం పుణ్యం వస్తుంది. పాపకర్మ అంతా పోతే పుణ్యకర్మ మిగులుతుంది. చేసుకున్న పుణ్యం మనకు మిగులుతుంది. ఈ జన్మల్లో ఇప్పుడు చాలా మంది మనకు గమనించుకున్నట్లయితే మనం జ్ఞానం వచ్చిన తర్వాత ఎవ్వరికి ఒక అపకారం చేయలేదు, కానీ మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము కదా అనుకుంటారు కదా, అది గత జన్మ కర్మదోషాలు. అటువంటి వాళ్ళు ఈ ధూమవతి ఆరాధన చేస్తే గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి పుట్టిన దారభ్యత ఈ జన్మలలో చేసుకున్న పుణ్యం ఉంటుంది కదా వాళ్ళకి అక్కడికి వస్తుంది. ఓకే. అలా అన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క ఆరాధన చేసి తప్పకుండా అనుగ్రహం పొందొచ్చు. ప్రతి ప్రయత్నంలో వచ్చే ఆటంకాలకి నివారణకి గణపతి ఆరాధన చేస్తే ఎంత శుభ ఫలితమో అలాంటిది కేతువుకి అధిష్టాన దేవత గణపతి, కానీ కేతువుకి అంతరిక్ష దేవత ఈ యొక్క ధూమావతి. కాబట్టి తప్పకుండా ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజంతా చేసుకున్న తర్వాత సాయంకాలం అమ్మవారికి అర్చనాభిషేకాదులు జరిపించి వృద్ధ వితంతు మహిళ దగ్గరికి వెళ్ళాలి. 60 వృద్ధ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధులు. కాబట్టి 60 సంవత్సరాలు దాటి భర్త పోయిన ఆవిడకి తెల్లటి చీర, అలాగే పండ్లు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి, ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు వాళ్ళ యొక్క సంకల్పం అతి చిరకాలంలో నెరవేరుతుందమ్మా. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.